రాణి, ఏ రాణి, ఎక్కడున్నావే? నీ ఎదురుగే ఉన్నాను కదా మామ, ఏం చెప్పు. మొగుడు వచ్చి అరిస్తే ఏమని అర్థం? అన్నం పెట్టాలా అని అర్థం. అది కూడా నేనే చెప్పాలా? నీకు అన్నం పెట్టుకురా పో. పెట్టుకొస్తలే. ఎప్పుడు చూసినా మీ అమ్మని అడుగుతుంటావు కదా, ఇంకా నన్నేం అడుగుతావులే అని నేను అడిగినా నువ్వు చూస్తే నా మీదకే అరుస్తావు. ఎప్పుడు చూసినా ముఖం కాల్చుకుంటూనే ఉంటావు. ముఖం బాగా పెట్టుకునే కదా దానికి. నీ అమ్మ, ఏమే నువ్వు దరిద్రపు ముఖం దానా? ఎప్పుడు చూసినా మా అమ్మ మీద పడి ఏడుస్తుంటావు. అన్నం పెట్టి కూడా చేత కాదు నీకు. రోజుకొని పెడుతుంటావు నన్ను జాడుకుంటా. అందుకే నిన్ను అడగలేదు నేను. నీ ముఖం చూస్తే నాకు ఆ పనులు కూడా సరిగ్గా కావు. నాకు ఆడ పని ఉంది, నాకు ఆడ బయటికి పోవాలా. అప్పుడులక్క తిని అరిగేంతవరకు తిరిగేటట్లు లేదు కదా నాకు. ఇప్పుడు ఏదో ఒకటి పనికి పోయి మీకు చేసి పెట్టాలి కదా చూసుకోనీకి. ఏమి అట్లా మాట్లాడతావు? బరే అమ్మ 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 అనుకుంటా. నువ్వు చేసే పనులు సరుగుంటే నేను ఎందుకే మా అమ్మని అడుగుతాను? ఎప్పుడు చూసినా నన్నే తిట్టండి, నన్నే కొట్టేకి మీ అట్లా వాళ్ళని ఆడారు చూడలేదు. నిన్ను చేసుకునే దానికన్నా వేరే వాళ్ళన్నా చేసుకోలేదు మేము. మామ అనుకొని నా గొంతు కోసేసరి. మా అమ్మ అనేది ఉంది చూడు, తమ్ముడు 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 అనుకుంటా నా గొంతే కోసిడిసా. ఎట్లా పని అయిపోయి చూడు. అవును, నువ్వు చేసే పనులు సరిగుంటే ఎవరికి మాత్రం ఏమొస్తుంది నీకు? ఎవరికి మాత్రం ఏమొస్తుంది? నువ్వు చేసే పనులే సరిగ్గా లేవు, అందుకే మాకు వచ్చేవి కోపాలు గీపాలు. నువ్వు ఏం సరిగా ఉన్నావని మాట్లాడుతున్నావే నువ్వు? పెళ్ళి కాకముందే ఇంతమందితోనే ఓడిపోతావు నువ్వు. అన్నీ తెలుసమ్మా నాకు, నీ పూర్వత్వం అన్నీ తెలుసు నాకు. ఫోన్లే పాపమ్మ మా యొక్క కూతుర్ని మళ్ళీ ఎవరు చేసుకుంటారు? ఇతరంగా చేసింది ఇది రంకుళ్ళు అని చెప్పి నేను చేసుకుంటే నువ్వు మా మీదకి ఇరుగుపడుతున్నావే. నిన్ను ఎంత పొగురుదన్నానల్ల మళ్ళా. సరేలే ఏం చేస్తారో చెయ్యండి. చూసిన వరకు చూస్తాను. మా నాన్నకి అమ్మకి పిలిపిస్తాను, అప్పుడు ఉంటుంది మీకు. ఇప్పుడేం కాదు. కొంచెం టీ చేసుకునేటట్లేదు, కొంచెం స్వీట్ చేసుకునేటట్లేదు, ఏదైనా కాయగూరలు కూడా వండుకునేటట్లేదు. మరే అన్నం పప్పు అనుకుంటా. ఏదైనా నాలుగు చేస్తే మీ అమ్మకు మాత్రమే నువ్వు మీ అమ్మ మటన్ తెచ్చుకొని తింటారు. అవును, ఒక పిల్ల ఉండేది, ఆ పిల్ల తిందు. చికెన్ తెచ్చేసేమో 1/4 కేజీ అనేటట్లు కూడా లేదు. అందరూ అడుక్కొని తినాలా నేను మీకు? ఇదేం రామాయణమో ఏం కథ. మళ్ళీ ఇప్పుడు నాగల అమాస వస్తుంది. ఆ అమాస వచ్చిందంటే ఇల్లంతా క్లీన్ చేసి సావల్ల. అదేం దేవుళ్ళకి పూజ చేస్తారు ఏమో మీరు, మీ అవతారాలు చేసేవి ఇట్లా పనులు. మళ్ళీ దేవుడు అంటారు. మీ అట్లా వాళ్ళకే చూడు దేవుడు ఉండేది, నా అట్లా దానికి లేదు. అసలు కంత్రిదానా, ఏమే వానితో పట్లాడబడుతున్నావు? పనికి పోయి వచ్చిన పిల్ల అంటానా? నీకంటే ఏమి చేత కాదు. వాడన్నా చేసుకొని తినేకన్నీ పని పోసి చూసుకున్నాడు. నువ్వు చూస్తే ఇతరంగా ఇచ్చేసినవి. నిన్నేమైనా బయటికి పంపిస్తున్నావు నేను పని చేయమని? చూడమ్మా చూడు, ఎట్లా చేస్తాను చూడు. ఇదేమిది? ఇది ఇంత కంజరుతున్నట్లుంది, ఇంత గాడిద బుద్ధిది. ఏడన్నా ఇంతరంగా రూపిస్తారా మనుషులకి? చూస్తే ఇప్పుడు చూస్తే దేవుళ్ళ మీద కూడా వస్తుంది, దేవుళ్ళకే చేస్తారు అంత ఇంత అని. దేవుళ్ళకి మనము సరిగ్గా పూజ చేస్తే మమ్మల్ని దేవుడు సరిగ్గా చూసుకుంటాడు. దేవుళ్ళకి కూడా పూజ చేయొద్దు అంటుండే, ఇది ఎట్లా ఆడదమ్మా? దీన్ని చేసి నన్ను అంటుకుంటారు. నేనేం చేసినాను? మీ అక్కలే అడిగింది నిన్ను, తమ్ముడిని చేసుకుంటానని. నేనేమన్నా కావాలని పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చోలేదు. బాగా చెప్తున్నా. ఇద్దరు మాట్లాడుకొని చేసుకునింది, ఒకరు బలవంతమైంది ఏం చేయలేదు. నీ పెళ్ళేమి ఇది ఇట్లాడదని నాకేమన్నా తెలుసా చెప్పు? పొద్దున్న నుంచి బుద్ధుడికి అట్లా నేనే చేస్తున్నాను పనులంతా. ఈ అమ్మ బరే అన్నం పప్పు చేసేకి గంట చేసేది, చేసుకుంటానే తింటుంది. కాఫీలు చూసేది గంటకు ఒకసారి తాగుతుంది. దీనికి సపోర్ట్ మీ పిన్నమ్మ ఒకటి కిందుండేయమ్మ. దానికేం కుళ్ళు పడిందో ఏమో, కిందుండేయమ్మ దీనికి సపోర్ట్. దీనికి ఇది చూస్తే నాకు అది తెచ్చేయలేదు, ఇది తెచ్చేయలేదు, నా మొగుడు ఆటికి పిలుచుకోపోడు, ఈటికి పిలుచుకోపోడని అందరికీ ఊదుకుంటూ కూర్చుంటుందిరా. అందరికీ ఊదుకుంటూ కూర్చుంటుంది. యాడికి పిలుచుకోపోలే నేను? యాడికి పిలుచుకోపోలే? నీ మకానికి సరే చీర కట్టుకునే రాదు. యాడికన్నా పోతే ఎట్లుండాలో తెలియదు. తిక్కు చేస్తుంటావు. నీ అట్లా తిక్కుదాన్ని నేను యాడికని పిలుచుకోపోవాలా? అందరు అట్లా అనండి, తిక్కుదాన్ని అయిపోతాను. ఊరికే మెంటల్ హాస్పిటల్కి చేర్పించరండి నన్ను. ఊరికే ఆడ ఉండి నీ వాళ్ళు నన్ను
ఇది ఏమిరా నాయనా నా బతికిట్లా వేసింది. ప్రతి ఒక్కరు తిక్కిది మెంటల్ అని అనుకుంటూ కూర్చున్నారు. అంటే తిక్కదాన్ని అయితే అసలు మీ ఇంట్లో కూడా ఉండేదాన్ని కాదు నేను. ఎక్కడికైనా పోయిడిసిండేదాన్ని. తిక్కదాన్ని అయితే నువ్వెందుకు మరి చేసుకున్నావు నన్ను? గతి లేక చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, నువ్వు నాకు ఊరికే కొట్లాడి పెట్టుకునేకి రాదు. అన్నం పెట్టి అంటే పెట్టేయాలి, లేదంటే నేనే బయటికి పోయిస్తాను. పద, మీ అమ్మ చేసుకోండి, ఇద్దరు ఎట్లా కొట్లాడుకొని నేనే బయటికి పోయిస్తాను. ఉండరా ఏసు ఉండరా, తిండిపోదు అంటుండ్రా. అట్లే పోతావు కదరా. ఇప్పుడు తినమ్మా, నువ్వు తిను. తాత నిండా పెట్టుకొని కడుపు నిండా తిన. నా కొడుకు పాసం పెడితే చూడు, ఈ పనికి మాలిందానా. నేనేం చేసినాను అసలు? మీరే వస్తారు, మీరే కొట్లాడతారు, మీరే వెళ్ళిపోతారు. నేనేం చేసినాను?